రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా మమ్మల్ని కాపాడారు, రక్షించారు, మీ కృపా సహాయం అనుగ్రహించారు తండ్రి. అవును తండ్రి, మేము జరిగించిన ప్రయాణాలలో మాకు మీ రక్షణ దయచేసి క్షేమాన్ని అనుగ్రహించారు నాయన. అపాయము, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు. మేము చేసి ఉన్న మా పనులను కూడా దీవించారు. జ్ఞానముతో, బలముతో మమ్మల్ని నడిపించారు. ప్రాముఖ్యంగా ఈరోజు ఏది కావాలన్నా అది మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టుకొని కుటుంబం అందరం కూడా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే గొప్ప దివ్యమైన అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అని యోబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనము ద్వారా తండ్రి మీ యొక్క మాటలు మా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అవునయ్యా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికైనా సహాయం చేసి విడిపించగలరు. మాకెవరు లేరు, మేము ఎలా విడిపించబడాలని ఎవరైతే బిడ్డలు తండ్రి రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో, అయా మేము అనాథలము, మేము సహాయము లేని వారము, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు అని ఈ రాత్రిని ఎవరైతే దుఃఖిస్తున్నారో, అయా మీరు నేరుగా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని విడిపిస్తానంటున్నారు, నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నారు. అయా, అందును బట్టి స్తోత్రాలు. అయ్యా, ప్రతి బిడ్డ కూడా విశ్వాసముతో, ధైర్యముతో ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని స్వీకరించి జీవించుటకు కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మీరు దీవించండి, మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. అయా, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ శోధనతో, ఏ ఇరుకుతో, ఏ ఇబ్బందితో మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో వారందరినీ దర్శించండి. నీ యొక్క దీవెనలు వారి పైన కుమ్మరించండి తండ్రి. అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఎటువంటి బలహీనత బిడ్డలు కలిగి ఉన్న ఆ బలహీనత నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఆపరేషన్స్ విషయంలో కృప చూపించండి. ఐసీయూలలో మరణంతో పోరాడుతున్నారు, యేసునామములో వారికి తండ్రి ఆయుష్ను దయచేయండి ప్రభువా. భయంకరమైన వ్యాధులు, ఆ వ్యాధుల నుంచి కూడా విడిపించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భఫలము లేని ఆ యొక్క భార్యాభర్తలను దీవించండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి, లోపాలు సవరించండి, బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయండి. అనేక మంది బిడ్డలు తండ్రి అయ్యా అప్పుల్లో ఉన్నారు. అప్పులు కట్టలేక చెడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అప్పుల నుంచి విడిపించండి. అప్పు తీర్చబడే సహాయమును మీరే పంపించండి. వారు చేస్తున్న పనులను అయా అద్భుతంగా ఆశీర్వదించండి ప్రభువా. నాయన, అదే విధంగా కుటుంబంలో సమాధానం, నెమ్మదిని, గజిబిజి గందరగోళాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే లోబడని హృదయంతో, మారు మనసు లేని హృదయంతో, పాపపు స్వభావంతో కుటుంబాల్లో జీవిస్తున్నారో యేసు నామములో వారికి మారు మనసు దయచేయండి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. యవనులను, వృద్ధులను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి, ప్రేమ దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఎటువంటి విభేదాలు, ఆస్తి గొడవలు లేకుండా కృప చూపించండి ఆయన. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ దీవించండి, క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళుతూ ఉండగా
వీసా ఇమిగ్రేషన్స్ లో ఆ యొక్క ఇంటర్వ్యూస్లలో సహాయము దయచేయండి ప్రభువా. ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా ఆయా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహం దయచేయండి. ఆయా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, సహాయమును, సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. నాయనా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అడుగుతున్నాము. వారందరికీ తండ్రి మీరే రక్షణ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అయ్యా వాటన్నిటిని కూడా మీరే అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా మా యొక్క భారతదేశాన్ని దీవించండి ప్రభువా. అయా ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా సైన్యమును, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయినా మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా అయాలిసిపోయిన మా దేహాలకు కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. ఎవరు కూడా అంధకార క్రియల వలన, దురాత్మ క్రియల వలన, నిద్రలేమి, పీడకలల సమస్యల వలన, దొంగల వలన, ఇటువంటి భయము, కలవరం వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచె, దేవదూతల కవచము మా అందరి గృహాల చుట్టూ మీరే అనుగ్రహించమని, సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని, అయా మరల ఉదయాన్ని మీ పాద సన్నిధిన ప్రతి బిడ్డను సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.